ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభు వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు వారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజువి, ఈ బైబిల్ స్టడీ కుటుంబంలో నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచేసి నడుకునొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ కొడుకు రాష్ట్రకుడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అనే పాటల పుస్తకంలో నుండి 124వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
దేవుని మేలను బట్టి ప్రతిదినము స్తుతించెదము, ప్రేమతో స్తుతించెదము.
ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన మన దేవునికి యుగాలలో కోట్ల సార్లు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానము బలం ఆరోపిస్తూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన తండ్రికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా వందనములు స్తోత్రాలు. మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ గురించిన ఈ బైబిల్ స్టడీని ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు బలమిచ్చు దేవుడై ఉన్నారు. పరిశుద్ధాత్మ బలమై ఉన్నారు. ఆయన బలమును అనుగ్రహించుటకి, ఎందుకంటే మనం బలహీనులం. బైబిల్ ప్రకారంగా మనం బలహీనులం. బలహీనులను ఆయన ఎన్నుకుంది బలవంతులను సిగ్గుపరచుట కొరికి. అందుకనే పరిశుద్ధాత్మ బలమిచ్చి వారై ఉన్నారని మనం దేవుని యొక్క వాక్యం నుండి ప్రతి బుధవారాలు పరిశుద్ధాత్మ గూర్చిన బైబిల్ స్టడీ నేర్చుకుంటున్నాం. మన ప్రభు మనకు బలమిచ్చుటకై ఈ వాక్యానుసారంగా ఏ ఏ అనుభవాలు తీసుకెళ్లాలో అన్ని అనుభవాలు మనకు అనుగ్రహిస్తూ ఈ దినం మరలా పోయిన బైబిల్ స్టడీ రోజున, పోయిన దినమున అనగా గత బైబిల్ స్టడీ రోజున మనం నేర్చుకున్న సంగతులను మరలా రివైండ్ చేస్తున్నారు. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆత్మ వలన మీరు బలపరచబడినట్లుగాను ఎఫెసీ సంఘానికి దైవజనులైన అపోస్తలులైన పౌలు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవబడుతుంది. చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగానో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగానో. చాలు. పరిశుద్ధాత్మ బలమిచ్చువారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం 2 అనుభవాలు పోయిన బైబిల్ స్టడీ రోజున మనం నేర్చుకున్నాం. మొదటి అనుభవం మన శత్రువులను చెదరగొట్టుటకై ఆయన బలముతో దిగొచ్చారు. మందసమైన సంఘంలో దేవుని శత్రువులు, సంఘ శత్రువులు చెదరగొట్టబడాలి. మరణం, సాతాను ఇవన్నీ మన శత్రువులు కాబట్టి అవి చెదిరిపోవడం కొరకు దేవుడు బలం ఇచ్చారని విన్నాం. అవి చెదిరిపోతే ప్రయాణం ముందుకు సాగదు. రెండో అనుభవం, శత్రువును నిర్మూలం చేయడం కొరకు ఆత్మ బలంగా దిగొచ్చారు. శత్రు నిర్మూలం చేయబడకపోతే శత్రువు ఎప్పుడు దేవుని ఏర్పాట్లో ఉన్న వారిని నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తారు, లేదా పడదోసే ప్రయత్నం చేస్తాడు. వాడి పని అదే. వాళ్ళందరూ కలిసి గుంపుగా అదే పని చేస్తారు. దురాత్మల సమూహం. పరిశుద్ధాత్మ బలం సమృద్ధిగా బలంగా ఎందుకు దిగొచ్చిందంటే మన శత్రువులను మనం నిర్మూలన చేయాలి, సాతాన్ని, దురాత్మలను. మూడవదిగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 3వ అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు 3వ అనుభవం, 4వ అనుభవం, 5వ అనుభవం మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మను గురించిన బైబిల్ స్టడీ. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్మని వారికి ఒక కనువిప్పు.
పరిశుద్ధాత్మ గురించి తెలియని వారికి ఒక ప్రకటన. దిస్ ఇస్ ది రివల్యూషన్. తండ్రిగానే కొంతమందికి దేవుడు తెలుసు, కొందరికి కుమారునిగానే తెలుసు, కొందరికి తండ్రిగాను కుమారునిగానే తెలుసు. కానీ తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను దేవుడు బయలుపరచబడ్డారు. దేవునికి మాత్రమే. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళే ముందు, వెళ్ళే సమయంలో దైవత్వంలో ఉన్న త్రిత్వం గురించి ఆయన వివరంగా తెలియపరిచారు. కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన సంగతులు వినుచున్న ప్రతి వారు డినామినేషన్స్ భేదాలు పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనం జాగ్రత్తగా తేరి చూద్దాం, పరిశోధించి చూద్దాం, పరిశుద్ధాత్మను నమ్ముదాం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అన్నారు పౌలు గారు. ఆ విశ్వాసం వలనే విశ్వసించువాని కడుపులో నుండి జీవనదులు బయలుదేరుతాయని యేసుప్రభులు వారు చెప్పారు. ఇఫ్ యూ ట్రస్ట్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను విశ్వసిస్తే, ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మను నీ విశ్వసిస్తే నీ కడుపులో నుండే పరిశుద్ధాత్ముడు బయలుదేరి వస్తారు. 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు యోహాను స్వార్థలో యేసుప్రభులు వారు బిగ్గరగా ఆత్మను గురించిన సంగతి ప్రకటిస్తున్నారు. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారును బయలుదేరుతాయి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఎందుకు ఇస్తున్నారు అనగా, మొదటి అనుభవం మనం నేర్చుకున్నాం, మన శత్రువులు చెదిరిపోవాలి. రెండోదిగా మనం మన శత్రువులను నిర్మూలన చేయాలి. వీటితో పాటు ఈరోజు 3 అనుభవాలు, అంతకుముందు బైబిల్ స్టడీస్లో బుధవారాలు అనేకమైన అనుభవాలు, ప్రభు సెలవిచ్చిన కొలది ఇంకా కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం విశ్వసించి ఒప్పుకొని పొందుకొని అన్య భాషలతో మాట్లాడుచు దేవుడు అనుగ్రహించే కృపావరాలు ప్రవచన వరాలతో అలంకరింపబడుచు ఆయన యొక్క రాకడలో ఆయన వలన రూపాంతరం చెందిద్దాం. ద థర్డ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ పరిశుద్ధాత్మ అభిషేకం. మనం రాజ్యంలోనికి రావడం కొరకు దేవుడు అనుగ్రహిస్తారు. మనం రాజ్యంలోనికి రావాలి. ఒకవేళ ఇప్పుడు మనం ఉన్న స్థానంలో ఒక ఎమ్మెల్యే పదవికో ఒక ఎంపీ పదవికో పోటీ చేసే కెపాసిటీ మనకు 75% లేదు. ఏదైనా ఒక 25% మనం గట్టిగా ప్రయత్నం చేస్తే అది దేవుని చిత్తం అయితే తర్వాత సంగతి. రాజ్యంలోనికి రావాలంటే చాలా ప్రయాసపడుతున్నారు రాజ్య పరిపాలన చేయు బిడ్డలు. కానీ దేవుని యొక్క వాగ్దానం మనుష్యులకు ఇవ్వబడినప్పుడు, మనుష్యుని దేవుడు నిర్మించిన కాలంలో మీరు పరిపాలించండి, ఏలండి ఆకాశ పక్షుల్ని భూమృగములను అని వాగ్దానాలలో ఒక వాగ్దానం ఇచ్చారు. బట్ ఆదాం వాస్ ఫెయిల్డ్, హవ్వ వాస్ ఫెయిల్డ్, బోత్ వేర్ ఫెయిల్డ్ టు రూల్. వారు పరిపాలించమని దేవుడు వారికి దీవెన ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు, కానీ వారు పరిపాలించలేకపోయారు. ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. ఏదైనా తోటలో ఉండి, ఎక్కడుండి ఏదైనా తోటలో ఉండి వారు ప్రపంచమంతటిని పరిపాలించాలి. దేవుని యొక్క నిర్ణయం అది. వారు ఫెయిల్ అయిపోయారు కనుక మరలా దేవుడు ఏదేను పరిపూర్ణతలోనికి సర్వభూలోకాన్ని తీసుకుని రాబోతున్నారు. అది సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత నూతన ఆకాశం లేదా క్రొత్త ఆకాశం
క్రొత్త భూమి, యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పు జరిగే కాలంలో దేవుడు భూమిని ఏదేను పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చి ఆదాము హవ్వలు చేయలేని పరిపాలన 1000 సంవత్సరాలు ఆయన యొక్క పరిశుద్ధులతో చేయించబోతున్నారు. వేరస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాగ్దానాల్లో రాయబడింది, వారు దేవునికిని క్రీస్తుకును యాజకులై ఉండి, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం మనం. ద బుక్ ఆఫ్ రివిలేషన్ చాప్టర్ 20 వర్స్ 6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరు వీళ్ళు? దానియేలు గ్రంథంలో రాయబడింది మహోన్నతుని పరిశుద్ధులు. ఇక్కడ పరిశుద్ధులను ధన్యులని రాయబడింది. వీరు మహోన్నతుని పరిశుద్ధులు. దానియేలు ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. మీరందరూ బైబిల్స్ తెరవండి, చదవండి. దానియేలు 7:27. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. మహోన్నతుని పరిశుద్ధులు 1000 సంవత్సరాలు రాజ్యం చేయాలి. అప్పుడు రాజాది రాజుగా యేసు ప్రభుల వారు యెరూషలేములో ఉండాలి. ఇది దేవుని యొక్క నిర్ణయం. అందుకనే చిన్న మందకు రాజ్యం ఇస్తానన్నారు. పెద్ద మందకు రాజ్యం ఇవ్వాలి అనేది కాదు దేవుని యొక్క ఇష్టం. చిన్న మంద భయపడొద్దు, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకా సువార్త బైబిల్ స్టడీ కనుక అనేకమైన రిఫరెన్స్ ద్వారా బైబిల్ స్టడీ, వేద పఠనం, వేదాన్ని మనం పరిశుద్ధ లేఖనాన్ని పఠిస్తున్నాం. లూకా సువార్త 12:32 వచనము. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూడబోతున్నాం. ఇంకా రాజ్యం చేయడం కొరకు దేవుడు బలం ఇస్తున్నారు. 3వ పాయింట్లో మూలవాక్యం, 3వ పాయింట్కి మూలవాక్యం ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఎందుకు దేవుడు బలం ఇచ్చారనంటే, పరిశుద్ధాత్మతో ఎందుకు నింపారంటే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా పాత నిబంధన కాలంలో మొదటి రాజైనా తర్వాత వచ్చిన రాజైనా వారు ఆ గ్రేడింగ్లోకి వెళ్ళాల. అంటే వాళ్ళు రాజ్య పరిపాలనలోనికి రాలా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అయితే దేవుని చిత్తంలో 2 సంవత్సరాలే చేశారు ఇంచుమించుగా. ఆ తర్వాత ఆయన తప్పిపోయారు. దావీదు 40 సంవత్సరాలు 6 నెలలు అభిషేకం పొందిన తర్వాతే పరిపాలన చేశారు. చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. సామ్యుయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం సౌలు గురించిన విషయం 6వ వచనం 9వ వచనం. సామ్యుయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనము 9వ వచనము. కమాన్. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. 9వ వచనము. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. సమూయేలుని దేవుడు ప్రేరేపించారు. సమూయేలుతో దేవుడు మాట్లాడారు. ఇజ్రాయెల్ ప్రజలు రాజు కావాలని కోరుకుంటున్నారు కదా. ఆ కాలంలో యెహోవా వారిని పరిపాలిస్తున్నారు. న్యాయాధిపతుల కాలం. సమూయేలు ఒక యాజకుడు, సమూయేలు ప్రవక్త, సమూయేలు ఒక న్యాయాధిపతి. కానీ దేవుడు కోరుకున్నారు మాకు రాజు కావాలని. అక్కడ ప్రభువుకి కొంచెం నొప్పి కలిగింది, దుఃఖం అనిపించింది. యెహోవా మిమ్మల్ని ఏలుట మీకు ఇష్టం లేక మీరు రాజును కోరుకుంటున్నారు కదా, సరే అయితే మీకు రాజుని ఇస్తున్నానని గాడిదలు వెతకడానికి వెళ్ళిన సౌలుని అతడు తన తండ్రి
ఆయన కీషు యొక్క గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. అతనికి వర్తమానం పంపించి, ఎందుకంటే ఆ గాడిదలు దొరకట్లా, ఈ ప్రాంతంలో దీర్ఘదర్శి ఒక ఆయన ఉన్నారని ఆయన దగ్గర విచారిద్దామని వస్తే, నీ తండ్రి గార్ధములు పోయాయి కానీ అవి తిరిగి దొరికాయి, దాని గురించి విచారపడొద్దు, రేపు నీ విషయమై దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తారని ఆ తర్వాత అతన్ని రాజుగా దేవుడు నియమించారని తెలియపరిస్తే సౌలు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత సమూయేలు తైలపు కొమ్మిని తీసుకుని వెళ్ళి అతని తల మీద పోసిన తర్వాత యెహోవా ఆత్మ అతని మీదకి చాలా బలంగా దిగొచ్చారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి మొదటి రాజు, దేవుని యొక్క ప్రజల మీద రాజుగా ఉండేవారు అభిషేకింపబడిన వాడై ఉండాలి. దేవుని ప్రజల మీద యాజకుడుగా ఉండాల్సిన వ్యక్తి అభిషేకింపబడిన వారై ఉండాలి. దైవజనులైన మోషే కూడా అభిషేక తైలమును అహరోన్ తల మీద పోసినట్లు దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండం 29:5-6 చదవద్దు, 29:5-6 వ్రాయబడింది. ఒక ప్రవక్తను అభిషేకించాలన్నా కానీ తప్పకుండా అతనికి తైలకము పోయాలి. ఈ ప్రకారంగా సౌలు మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం బలంగా దిగొచ్చారో సౌలు మరి ప్రకటించుటకు మొదలుపెట్టాను అని వ్రాయబడింది. అతనికి ఒక క్రొత్త మనసు దేవుడు ఇచ్చారు. అతని స్వభావం మారింది. అతడు పరిపాలన చేయడం ప్రారంభించాడు. మరొక సందర్భం వచ్చింది. 11:6 చదవండి. సామ్యుయేలు మొదటి గ్రంథం 11:6 కూడా, సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ వచ్చింది. వారు రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా చేయాలని ఇక్కడ మనం ఆగుతున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ఒక వ్యక్తి తన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కాలంలో వారికి రాజ్యం, ఆ తర్వాత దావీదుకి రాజ్యం. ఈ కాలంలో మనకు సేవకులైతే వారి యొక్క సరిహద్దులు, వారి రాజ్యాలు, వారికి ఇవ్వబడిన సువార్త పరిచర్యలు, వారికి ఇవ్వబడిన సంఘాలు వారు జాగ్రత్తగా పరిపాలించాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి కేవలం స్వస్థతలు మాత్రమే కాదు, ఆ ఒక్క ఆత్మ వలన అద్భుతం చేయ శక్తి అని వ్రాయబడింది. ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు కృపావరములను రాయబడింది. పరిశుద్ధాత్మ అభిషేకంతో దయ్యములను కూడా వెళ్ళగొడతారు, యేసుక్రీస్తు నామములను వెళ్ళగొడతారు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం వారికి ఇవ్వబడిన సేవ వారు చాలా జాగ్రత్తగా చేయాలి. విశ్వాసులైతే వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అభిషేకం వలన వారు చాలా జాగ్రత్తగా వారి విశ్వాస జీవితాన్ని జీవించాలి. వారి కుటుంబాన్ని జాగ్రత్తగా పరిపాలించాలి. వారి విశ్వాసపు ఆ పరిమాణాన్ని వారు కాపాడుకుంటూ ఉండాలి. అందుకని దేవుడు అభిషేకించేది. సరే, ఏదైనా కానీ సౌలు తప్పిపోయారు. 2 సంవత్సరాలు సరిగ్గా పరిపాలన చేశారు. ఆ తర్వాత కాలంలో సౌలు కొంచెం ఆడ తప్పిపోయారు అనుకోండి. మనం తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. సౌలు తప్పిపోవడానికి కారణం ఏమిటంటే విధేయత లేదు. వేర్ దెర్ ఇస్ డిజొబీడియన్స్, ఎక్కడైతే ఆ విధేయత ఉంటుందో, లోపడకపోవటం జరుగుతుందో దేవునికి దేవుని మాటకు, అక్కడ పరిశుద్ధాత్మ పనిచేయటం ఆగిపోతారు. అందుకనే దావీదు పరిపాలనలోనికి రాకముందే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దావీదు మీదకి బలంగా దిగొచ్చింది. మీరు ఇక్కడ కొంచెం దేవుని యొక్క లేఖనాల్ని జాగ్రత్తగా పరీక్షించి చూస్తే, సౌలు రాజ్యానికి వచ్చే ముందు అభిషేకింపబడ్డారు, తర్వాత వెంటనే రాజు అయిపోయారు. దావీదైతే దేవుడు ఆయనకు రాజ్య పరిపాలన సమయం ఇచ్చే వరకు ఆ అభిషేకంతో నింపుతూనే వచ్చారు. చాలా కాలం తర్వాత దావీదు రాజు అయ్యారు. సహోదరులందరి ఎదుట అభిషేకం ఇవ్వబడింది. దావీదు యొక్క సహోదరులు ఉన్నారు. ఈయన కనిష్ఠుడని బైబిల్ సెలవిస్తుంది, ఆఖరివాడు. పెద్దోళ్ళు ఉన్నారు, వారికి అభిషేకం ఇవ్వలే దేవుడు. యెషై దావీదు యొక్క తండ్రి ఇల్లు. ఇటు సౌలు ఉన్నారు, ఇటు సమూయేలు
సౌలు కాదు, సమూయేలు ప్రవక్త ఉన్నారు, అటు యెషై ఉన్నారు, ఎదురుగా దావీదు యొక్క కుమారులు ఉన్నారు. దావీదు అక్కడ లేరు. దావీదుని అభిషేకించడం కొరకు ఎక్కడో మంద మేపుతున్న దావీదుకి కబురు పంపించి యెషై ద్వారా వీళ్ళని నేను ఎన్నుకోలేదు అని సమూయేలుతో దేవుడు చెప్తూ దావీదుని పిలిపించే వరకు దేవుడు ఆగారు, సౌలు ఆగారు. దేవుడు ఆగినప్పుడు సేవకులు ఆగాలి. పరిశుద్ధాత్మ పొందిన వారు గమనించాను ఒకసారి, ఒకవేళ బైబిల్ స్టడీ చూస్తున్నట్లయితే చాలామంది వైరాగ్యం కలిగిన దేవుని బిడ్డలు ఉన్నారు. పాపం వారు కోరుకుంటున్నారో లేకపోతే కోరుకోవట్లేదో, మొత్తానికి వారికి దొరకని అభిషేకం మనకు దొరికింది. దావీదు యొక్క సహోదరులు ఏమని అనుకుంటారండి? దావీదు మీదకి బలంగా దేవుని యొక్క అభిషేకం వచ్చింది, మా మీదకి అభిషేకం రాలేదు అని వాళ్ళు నొచ్చుకొని ఉండొచ్చు కదా. వారందరినీ దేవుడు పక్కన పెట్టారు. వారు యుద్ధ భూమిలో యుద్ధ ప్రవీణులు. కానీ దేవునికి తెలుసు, గొలియాతుని పడగొట్టడం, ఫిలిష్తీయులను ఓడించడం వారి వల్ల కాదు, ఏర్పరచబడిన దావీదు వల్లనే అవుతుంది. కానీ దేవుడు అభిషేకింపబడాలి, ఎందుకంటే గొలియాతు రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఫిలిష్తీయులు రాబోతున్నారు, యుద్ధాలు రాబోతున్నాయి. రాజ్యం సరిగ్గా దావీదు కాపాడుకోవాలి. దేవుని యొక్క కృపచేత రాజ్యం స్థాపించబడింది, కృప వలన సింహాసనం స్థాపింపబడును. అయితే దావీదు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన తర్వాత చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 13 వచనంలో ఉంది, యెహోవా ఆత్మ ఆ రోజు నుండి బలముగా దావీదు మీదకి దిగొచ్చింది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తైలపు కొమ్ము తల మీద ప్రోయబడిన నాటి నుండే ఈ కాలంలో పరలోకపు తైలం, పరిమళ తైలం, ఆనంద తైలం, అభిషేక తైలం, క్రొత్త తైలం అనబడిన పరిశుద్ధాత్మ తల మీద కాదు, బాహ్య సంబంధమైన అభిషేకం క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇవ్వలేదండి. లోపల ఆత్మ సంబంధమైన అభిషేకం ఇచ్చారు. హృదయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డారు. రోమీయులకు రాయబడిన పత్రిక 5 అధ్యాయం 5 వచనం చదవబడుతుంది, చూడండి దయచేసి. రోమీయులకు రాయబడిన పత్రిక 5 అధ్యాయం 5 వచనం చదవబడుతుంది, విందాం, చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ కలిగి రాజ్యం చేయాలి కనుక పరిశుద్ధాత్మ మరేదో కాదండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అయి ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమై ఉన్నారు, పరిశుద్ధాత్మ పరలోకపు మేఘమై ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమై ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమై ఉన్నారు. మన హృదయాలలో దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడేది. దేవుడు ప్రేమ కలిగి ఎలాగున రాజ్యం చేయుచున్నారో మనము కూడా మనకివ్వబడిన రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించాలి. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మీ ముందుంచి తర్వాత పాయింట్లోకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిది 2 హెచ్చరికలు. పరిపాలన చేయమని సౌలుకి దేవుడు అభిషేకం ఇచ్చారు, బట్ ఆయన ఒకటి దేవునికి విధేయించలేదు. మొదటిది, నా అంతటా నేనే, పరిశుద్ధాత్మ ఉండాలి అక్కడ, బట్ మై సెల్ఫ్, నేనే, నా అంతటా నేనే సాహసించి బలి అర్పించాను యాజకుడా అని సమూయేలుతో అన్నారు. అయ్యా, నువ్వు బలి అర్పించేసావా? యెహోవా నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నారు, కానీ రాజ్యం నీ ఎదురు నుండి తీసివేయబడుతుంది, నేనే రాకూడదు. మనము అని వ్రాయబడింది. మన పోలికలో, మనము, మన సారూప్యంలో. నేను అని అనలా, ఆది కాండంలోనే మనము అని వ్రాయబడింది. అవసరాన్ని బట్టి దేవుడు నేను అని అన్నారు, కానీ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా దేవుడు ఉన్నారు. సౌలు నేనే అని ఎప్పుడు అన్నారో ఇక దేవుని యొక్క చిత్తం చేయటం ఆగిపోయింది అక్కడ. ఈ బైబిల్ స్టడీ వింటున్న నీవు, ఎందరూ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుదురు వారందరూ దేవునికి కుమారులయ్యుందురు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు మనం నడిపించబడితే
యేసుక్రీస్తు తర్వాత రెండో కుమారుడు మనమే అవుతాం. ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన ప్రియమైన కుమారుడు, ఆయన ఏకైక కుమారుడు, ఆయన ఒక్కడే కుమారుడు, ఆయన జనితైక కుమారుడు అని బైబిల్ సెలవిస్తుంది. మనం జయించిన పరిశుద్ధులమై ఆయన మనకు తండ్రిగా ఉంటారు, మనం కుమారులమై ఉంటాం. ఆత్మచేత నడిపించబడండి. సౌలును హెచ్చరికగా తీసుకోండి, రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించండి. రెండో హెచ్చరిక, ఆదాముని జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు సృష్టించిన మీదట ఏదైనా తోటలో నరుణ్ణి ఉంచారు, ఎందుకంటే దాన్ని కాయాలి, సేద్యపరచాలి. కొంతకాలమే కాయగలిగారు, కొంతకాలమే సేద్యపరిచారు. సాతాను వచ్చినప్పుడు ఆదాము ఎక్కడ? ఆదాము ఉంటే సాతాను హవ్వను ఎందుకు పలకరిస్తాడు? ఆదాము అక్కడ లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడు ఏమో, లేదా పక్కన దూరంలో ఉన్నాడేమో. సేద్యపరిచాడో లేదో తెలియదు, కానీ కాయలేకపోయాడండి. దావీదైతే దేవుడు తనకిచ్చిన 40 సంవత్సరాల 6 నెలల పరిపాలన కాలంలో యూదా వారి మీద ఇంచుమించు 7 సంవత్సరాలు 6 నెలలు, ఇజ్రాయెల్ మీద 33 సంవత్సరాలు తనకివ్వబడిన పరిపాలన చేస్తూ, ఒకవైపు యుద్ధాలు చేస్తూ, పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఇవ్వబడింది. సాతానుతో మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. శత్రువుల మీద దేవుడు దావీదుకి విజయం ఇచ్చాడని 2 సామ్యుయేలు 7:1 వ్రాయబడింది. శత్రువుల మీద దేవుడు దావీదుకి విజయం ఇచ్చారు, కానీ దావీదు యుద్ధం జరిగించారు. మొదటి నుంచే దావీదుకి దేవుడు యుద్ధం నేర్పించారు. రెండోది, దావీదు కీర్తనలు రాస్తున్నారు, దావీదు కుటుంబాన్ని గమనిస్తున్నారు, దావీదు రాజ్యాన్ని చూస్తున్నారు. ఈ రాజ్యం పరిపాలించాలి. అభిషేకింపబడిన ప్రియ సంగమా, నీ మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ కుటుంబాన్ని పరిపాలించు. నీ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయి, నీ వ్యాపారాన్ని జాగ్రత్తగా చేయి. అన్ని చోట్ల పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వానికి నిన్ను నువ్వు అప్పగించుకో. లోతుగా నడిపిస్తారు ఆయన, అక్రమం వైపుకు తీసుకెళ్ళరు ఆయన, న్యాయ ప్రకారమైన జీవితాన్ని ఇస్తారు ఆయన. ఆయన నీతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి వేళలో, బైబిల్ స్టడీలో, లేదా ఈ పగటి వేళలో, ఎప్పుడు చూసినా కానీ బైబిల్ స్టడీలో దావీదు ఒక మాదిరిగా నిలిచాడు. తర్వాత కీర్తనలు రాశాడు, నాట్యమాడి పాటలు పాడాడు, ఆరాధించాడు దేవుని, సిగ్గుపడకుండా ఆరాధించారు. దావీదు యొక్క సింహాసనం స్థాపించబడింది, ఎందుకంటే ఆత్మ పూర్ణుడై రాశారని వ్రాయబడింది బైబిల్లో. ఈ ప్రకారంగా మాకు ఇవ్వబడిన సేవలేమి, పరిచర్యలేమి, మీకు ఇవ్వబడిన వ్యాపారాలేమి, ఉద్యోగాలేమి, పరిచర్యలు మీరు చేస్తున్నా. కొంతమంది విశ్వాసులై ఉండి కూడా దేవుని యొక్క పని చేయడానికి ఇష్టపడతారు, చాలా సంతోషం. అలా చేయాలి. దేవుని యొక్క పని ఎవరు చేసినా, ఫుల్ టైం సర్వీస్ ఆర్ హాఫ్ టైం సర్వీస్ చేసినా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడింది రాజ్య పరిపాలన జాగ్రత్తగా చేయడానికి, రాజ్యాన్ని కాపాడుకోవడానికి. నువ్వు రాజ్యంలోనికి రావడం సాతానికి ఇష్టమైతే, సౌలు వచ్చినప్పుడే కొంతమంది పనికి మాలిన వాళ్ళు లేచి అన్నారు, వీడు మనల్ని ఎలా పరిపాలిస్తాడో అని అన్నారు. ఆ మాటలు విని కూడా అభిషేకంతో నింపబడిన సౌలు కదా ఆ కాలంలో, ఆ మాటలు విని చెవిటివాడైనట్లుగా వినట్టు వదిలేశాడు. పోనీలే అంటే అన్నారులే అని. ప్రియ దేవుని బిడ్డ, అంత ఓర్పు కావాలి. శత్రు ఏటో వస్తున్నాడో గమనిస్తూ ఉండాలి. రాజ్యంలో పరిపాలన జాగ్రత్తగా చేస్తున్నానా లేదా, అందరికీ అందుబాటులో ఉంటున్నానా లేదా, అందరికీ ఏమైనా అవసరాలు తీరుస్తున్నానా లేదా. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని అభిషేకించింది మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని యూదా పత్రికలో వ్రాయబడిన మాట తలంచుకుందాం. అన్య భాషలతో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తే, ఒకవేళ వారి అవసరాల కొరకు ఎవరైనా మనకు టెలిఫోన్ ద్వారా లేదా ఉత్తరం ద్వారా లేదా ముఖాముఖిగా బయలుపరిస్తే, అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తే వారి కట్లు తెగుతాయి. వాస్తవం అది. ఇలాగున 4వ అనుభవంలోకి వెళదాం. ఇంకా ఈ చాలా అనుభవాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఎందుకు ఇస్తారంటే, ద 4th ఎక్స్పీరియన్స్ ఇస్, మనం ప్రయాణం చేయాలి. మన ప్రయాణం చాలా దూరం. ఈ ప్రయాణం కొరకు మనకు బలం అవసరం. నడవలేనోడిని, బలహీనోడిని అడగండి, కొంచెం నడువు నాయన అంటే, నేను నడవలేని, రిక్షా తెస్తావా, ఆటో తెస్తావా, లేదా కారు ఉంటే కారు తీస్తావా, బైక్ ఎక్కుతావా అని అంటారు. బలవంతులను అడగండి,
వారు ఎక్కడ నడుస్తారంటే బాకా లోయలో వారు నడుచుచు దానిని జలమయంగా చేదురు. బాకా అనగా కన్నీటి లోయ, బెరాకా అనగా ఆశీర్వాదపు లోయ, స్తుతి లోయ. వారు బాకా లోయ అయినా కానీ లోయ వారు దిగడానికి ఇష్టపడతారు. లోయలోకి దిగిన తర్వాత ఎక్కాలిగా మరలా పైకి, పాదాల నుండి అవునా కాళ్ళ వరకు, మోకాళ్ళ వరకు, చెలమండల వరకు మొదలుకొని నడుము వరకు నొప్పులు వస్తూ ఉంటాయి. అయినా కానీ వారికి మాత్రం నొప్పి కలగదు. ఎందుకనంటే వారు నా నాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకరోజు బలాభివృద్ధి కాదు, ఒక శనివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటంలో దిగొచ్చే బలం కాదు. వి హ్యావ్ టు టారీ బిఫోర్ హిమ్. ప్రతిరోజు అనుదినం పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెడుతూ దేవుని సన్నిధిలో నూతన కృప ఎలా ఉదయం అడుగుతున్నాము, నూతన బలం కూడా అడగాలి. లార్డ్ స్ట్రెంగ్థెన్ us, లార్డ్ విత్ ద స్ట్రెంగ్త్ మేక్ మీ స్ట్రాంగ్, లార్డ్ మేక్ us స్ట్రాంగ్, లార్డ్ మమ్మల్ని బలవంతులుగా మార్చండి. నేను బలం ఇచ్చారుగా ప్రభా చాలు అనొద్దు. ఏ రోజు బలం ఆ రోజే. నా నాటికి చదవండి 84వ కీర్తన 7వ వచనం ప్రకారంగా వారు నా నాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వారి ప్రయాణం ఆగదు. 84వ కీర్తన 7వ వచనం. వారు నా నాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఎందుకు వారు ప్రయాణం చేస్తారంటే వారు సియోనులో కనబడాలి. వారి దర్శనం సియోను దాకా మేము వెళ్ళి చేరాలి. కాబట్టి మా ప్రయాణం ఆగకూడదు. బలం లేకపోతే ప్రయాణం జరగదు. బలహీనుడు ప్రయాణం చేయలేడు. అందుకే కృప ద్వారా, వాక్యం ద్వారా, ఆయన పునరుత్థానం వలన, ఆయన మరణం వలన, ఆయన పరిశుద్ధాత్మ వలన, ఆయన వలన మనకు బలం ఇచ్చి ఆయన మనల్ని జీవింపచేయుచున్నారు. జీవించుటే ప్రయాణం చేయటం. ఆ రోజులో ప్రయాణం చేశారు. మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో ఆఖరి పేజీ, ఆఖరి బైబిల్లో ప్రకటన తర్వాత చూసుకోండి. అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు అని వ్రాయబడి ఉంది. తర్వాత చూసుకోండి, పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని వ్రాయబడింది. చూడండి ఒకసారి, చదవండి ఆ మాట. ఆఖరి పేజీ మ్యాప్లో చూడండి, చదవండి. అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు. తర్వాత పేజీ తెరవండి. అక్కడ పైన ఏం రాయబడింది చదవండి. అపోస్తులుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు. దేశములు, ప్రదేశములు. అబ్రహాం ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఇస్సాకు ప్రయాణం చేశారు. యాకోబు ప్రయాణం చేశారు. చదవబోతున్నాం పరిశుద్ధ గ్రంథం నుండి. ఎందుకు వారు ప్రయాణం, ఎక్కడెక్కడ ప్రయాణం చేశారు వాళ్ళు అంటే కనానులో ప్రయాణం చేశారు. అబ్రహాం నెగేబ్ వరకు వెళ్ళారు, బెతేలు వరకు వెళ్ళారు, హాయికి బెతేలుకి మధ్యలో గుడారం వేశారు, కనానికి వెళ్ళారు. అలాగే ప్రయాణం చేస్తూ తిరుగుతూనే ఉన్నారు. ఆయన అవసరాన్ని బట్టి ఆయన ఐగుప్తుకి వెళ్ళారు. ఇస్సాకు అలాగున ఆయన గెరారు వరకు ప్రయాణం చేశారు. అలాగున వారు ప్రయాణం, యాకోబు అలాగున ప్రయాణం చేశారు. ఆయన ప్రయాణంలోకి 20 సంవత్సరాలు సిరియావాడనే లాభానింట అయిపోయినా కానీ దేవుని యొక్క దర్శనం ప్రకారంగా దేవుడు కలలో వచ్చి నువ్వు బయలుదేరు, ఎక్కడ నువ్వు రాయి నిలబెట్టావో స్తంభం నిలబెట్టావో, నిబంధనకి మనం కట్టుబడి ఉండాలి కదా. నిబంధన చేయటం తేలిక, దాన్ని నెరవేర్చడం కష్టం. దేవుడు మాత్రం ఆయన చేసిన నిబంధన 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకుంటారు. మనం దేవునితో చేసిన నిబంధన ఒక రోజులో మర్చిపోయే అవకాశం ఉన్నది. ఒకవేళ నిబంధన మర్చిపోయిన పరిశుద్ధులు వారి దర్శనంలో మార్పు వచ్చేస్తూ ఉంటే తిరిగి దేవుడు రప్పిస్తారు. యాకోబుతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన లేచి వెళ్ళి అవునా బేతేలులో దేవునికి ఆరాధన చేశారు. అదొక ప్రయాణం. కానానులోకి వెళ్ళారు. ఆ తర్వాత యోసేపు దగ్గర నుంచి కబురు వస్తే ఐగుప్తుకి వెళ్ళారు. ఫరో ఎదుట నిలబడ్డారు. రిఫరెన్స్ చూడబోతున్నాం. ఫరో అడిగారు, నీ వయస్సు ఎంత అంటే నేను జీవించిన సంవత్సరములు అని అనలా, నేను యాత్ర చేసిన సంవత్సరములు అనే మాట వాడారు.
ఇదంతా ప్రయాణం. మనం సంఘంలో ఉంటూనే ప్రయాణం చేయాలి. మన మనస్సు ప్రయాణమై దేవుని నివాసమైన సియోను సభాపర్వతం దాకా, దేవుని పట్టణమైన, ఆయన రమ్యమైన నగరమైన, ఆయన కోరుకొనిన నూతన యెరూషలేము దాకా మన మనసు అలా ప్రయాణమై వెళుతూ ఉండాలి. దేవుని రాజ్యాన్ని అలాగా చుట్టుకుంటూ వస్తూ ఉండాలి. మనం బైబిల్లో రాయబడింది, సియోను చుట్టూరు తిరుగుడి. ఎరుకో చుట్టూ తిరిగితే ఎరుకో కూలిపోయింది. సియోను చుట్టూ తిరిగితే దర్శనం మారిపోతుంది. సియోను చుట్టూ ఎందుకు తిరగాలి? తిరగటం అనంటే పైకి వెళ్ళి తిరగాల. మన మనస్సు, మనం ఎక్కడున్నా కానీ ఏ దేశంలో అయినా మన మనస్సు వెళ్ళి తిరగగలదు. దేవుడు ఆ కెపాసిటీ మనసుకి ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన మనం ప్రయాణం ఆగకుండా, అభిషేకంలోని ఆత్మవశుడైన యోహాను ఎక్కడి వరకు ప్రయాణం చేశారు? ఎత్తైన పర్వతం దాకా వెళ్ళారు. పరలోకం తెరవబడుట చూచారు. సియోను మీద గొర్రె పిల్లను 144,000 మంది నిలిచినట్టు చూచారు. ఎన్నో దర్శనాలు చూచారు. అసలు ప్రారంభంలోనే మేడగది మీద పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న యోహాను పద్మాస్ దేవుళ్ళు ఒంటరిగా ఉన్నా కానీ ఆత్మవశుడు అయ్యారు. ఒంటరిగా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? భయపడొద్దు, పరిశుద్ధాత్మతో నింపబడు. దేవుని పరిశుద్ధాత్మ నీవు కలుసుకునే కాలం ఇది. హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పొద్దు. నీలో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. గంటలు గంటలు అన్ని భాషలు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఒకటే కాదు, పరిశుద్ధాత్మ దేవుని తలంచుకోవాలి. మీ దేవుడని యెహోవా భయంకరుడు, ఆయనను జ్ఞాపకం చేసుకోండి, మీ భయం తొలగిపోయిందని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. ఒంటరిగున్న యోహాను, ఎలాంటి వాయిద్యాలు లేవు, సౌండ్ సిస్టమ్ అసలే లేదండి. వాయిద్యాలు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, అసలు ఏమీ లేదు. అయినా కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చూశారు? ఆయన ఆత్మవశులవంగానే మనిషి కుమారుడైన యేసు ప్రభులు వారిని చూశారు. మీరు ఆత్మవశులు అవ్వండి. యేసుక్రీస్తు యొక్క అవునా ఆ మహిమా సారూప్యం మీ ఆత్మీయ నేత్రాల ముందు, మీ మనోనేత్రాల ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక మీరు లోకంలో ఉన్న వాటిని చూడలేరు. ఎవరికైతే యేసే దర్శనం లేదా పరలోక దర్శనాలు ఉన్నవో వారేనండి ఎక్కువగా లోకంలో ఉన్న వాటిని అన్ని విధాలైన ఛానల్స్లో చూడాలని కోరుకుంటారు. ఎవరైతే ఆత్మవశులై ఉంటారు వారికి అలాంటివి ఇష్టం ఉండవు. వారు వాటిని ద్వేషిస్తారు. లోకమునకు నేను, నాకు లోకము, సిలువ వేయబడి ఉన్నామని పౌలు గారు చెప్పిన దర్శనంలో ఆ స్టాండర్డ్లోకి వెళ్తారు. మీరు అలా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఎత్తైన పర్వతం మీదకి ఆత్మవశుడైన యోహాను యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ అలా తీసుకుని వెళ్ళారు. ఆ ప్రకారంగా చదువుతున్నాం. ఇప్పుడు ప్రయాణం చేయండి, కానానులో ప్రయాణం చేయండి, సంఘంలోనే. అంటే జీవించండి. ఎప్పటి వరకు జీవించాలని అడగండి. నేను కాదు, బైబిల్ జవాబిస్తుంది. నాకైనా మీరికైనా నేను ఎప్పటి వరకు జీవించాలి అని అంటే 2 భాగాలు దీనిని చేసి మనం ధ్యానిస్తాం. వాట్ ద బైబిల్ సేస్, నీ ఆయుష్కాలం పూర్తయ్యే వరకు జీవించు. ఎందుకంటే సాతాను వచ్చి ఎప్పుడైనా కానీ సమస్యలు ఎక్కువైనప్పుడు నేను చచ్చిపోతే బాగుండు అని ఒక తలంపు పుట్టిస్తాడు. అలా చనిపోకూడదు. ఆత్మహత్య చేసుకున్నవారు అలా చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతారని మనం విన్నాం కదా పరిశుద్ధుల నోట. బైబిల్ చెప్తున్న మాట. రెండోది, ఎప్పటి వరకు బ్రతకాలి? నీ ఆయుష్కాలం పూర్తయ్యే వరకు జీవించాలి. ఒకటి. రెండోదిగా ప్రభు రాకడ వరకు, ఆయన రాకడ వరకు సజీవులమై ఉండి మనము అని రాయబడింది. రాకడ వరకు జీవించాలి. ఆదికాండము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రయాణాలు. అబ్రహాం ప్రయాణం 12వ అధ్యాయం 9వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనము. ఆదికాండం 12:9, 12:10, 13:3. అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి
ఇస్సాకు ప్రయాణం, యాకోబు ప్రయాణం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇస్సాకు ప్రయాణం, యాకోబు ప్రయాణం 11వ అధ్యాయం 9వ వచనం. ఈ శ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఆదికాండం 47:9. యాకోబు యొక్క ఈ ఐగుప్తు ప్రయాణం, ఫరో ఎదుట ఆయన చెప్పిన సమాధానం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గానో దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. నేను యాత్ర చేసిన సంవత్సరములు అంటున్నాడు. అయ్యా నీ వయసు ఎంత అంటే వయసు చెప్పాలి. నేను యాత్ర చేసిన సంవత్సరములు. యాత్ర కీర్తనలు రాయబడ్డాయి బైబిల్లో. మనం యాత్రికులమును పరదేశులమని బైబిల్ చెప్తుంది. మనం యాత్రికులు గుర్తుపెట్టుకోండి. యాత్ర చేసేవాడు ఒక చోట ఉండడు. వాస్తవానికి మనం ఒక చోట ఉండాలి, కానీ మన ఆత్మ, మన మనస్సు అలాగున ప్రయాణం చేస్తూ అలాగున వస్తూ ఉండాలి. మన ఆయుష్కాలం అంతా, జీవితకాలం అంతా ప్రయాణం చేస్తూనే ఉండాలి, జీవించాలి. యేసుతో కలిసి జీవించుటే ప్రయాణం చేయట. అయితే ఈ ప్రయాణం గురించి వ్రాయబడింది. కొన్నిసార్లు ఈ ప్రయాణాల్లో బెదిరింపులు వస్తాయి, భయపెట్టే పరిస్థితులు వస్తాయి. పారిపోయేటట్లు చేస్తాయి. ఎవరైనా నిన్ను బెదిరించారా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు. ఎవరైనా నేను భయపెట్టేశారా? నువ్వు పారిపోయావా? ఏలియా అంత గొప్ప దైవజనుడై ఉండి యెహోవా ఎదుట, నేను ఎవరి ఎదుట నేను నిలిచి ఉన్నానో అని చెప్పిన ఏలియా ప్రవక్తలకే తప్పలేదండి ఛాలెంజ్ చేసేవారు. పారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయి బద్రి వృక్షం కింద ఆయన పడుకున్నారు. దేవునికి ప్రార్థన చేశారు. ఇంత మటుకు చాలు ప్రభా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నన్ను తీసేసుకో. దేవుడు తీసేసుకోవాలి. ఇప్పటివరకు ఏలియా బ్రతికే ఉన్నారు. దైవజనుడైన ఏలియా ఇప్పటి వరకు ఆయన బ్రతికే ఉన్నారు. 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో యూదులకు హానోకుతో కలిసి ఆయన సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క ఏర్పాటు కనుక నేను చచ్చిపోతానని కోరుకోవద్దు. ఏలియాలా కోరుకున్నా కానీ ఏలియా ప్రార్థనలన్నీ విన్న దేవుడు ఆ విషయంలో ఏలియా యొక్క ప్రార్థన వినలేదు. ఏలియా చనిపోవడం దేవునికి చిత్తం కాదు, దేవునికి ఇష్టం లేదు. ఈ కాలంలో మనం చనిపోవడం దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఏలియా నిర్వహించవలసిన బాధ్యతలు ఉన్నాయి. మన బాధ్యతలు పూర్తయ్యే వరకు మరణం రాదు. ప్రైజ్ ద లార్డ్. మన బాధ్యతలు 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి దేవుని కొరకు మన బాధ్యతలు. దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు, అవి పూర్తి చేయాలి. రెండవది మన కుటుంబానికి సంబంధించిన మన బాధ్యతలు, వాటిని మనం పూర్తి చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క బాధ్యతలు. ఏలియా యొక్క బాధ్యత, ఏలియా వెళ్ళి ఎలీషాని అభిషేకించాలి, యెహూని అభిషేకించాలి, హజేల్ని అభిషేకించాలి. నేను మరణిస్తే బాగుండు, నన్ను తీసేసుకోమనంటే దేవుడు తీసేలా. ఆయనకి నిద్ర పట్టిన తర్వాత దేవుడు ఆయన దగ్గరికి నీళ్ళ బుడ్డి, ఆ తర్వాత రొట్టె, బ్రెడ్ పంపించారు. అప్పము అని రాయబడింది తెలుగులో. అది తిని మనలా భుజించారు, మనలా లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి దేవునికి. దేవుడు ఏమన్నారంటే, అబ్బాయి నీ శక్తికి మించిన ప్రయాణం. 2 సార్లు భోజనం చేసేసారు. మరోసారి భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నారు. రెండోసారి మనల్ని లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు కనుక బయలుదేరు. ఆ రోజున ఏలియా, ఈ రోజున మనం శక్తికి మించిన ప్రయాణం మనం చేయాలి. ఏలియా ఎందుకు ప్రయాణం చేయాలనగా హోరేబు పర్వతం దాకా రావాలి. హోరేబు పర్వతం దగ్గరికి వస్తే అతనికి దేవుడు చెప్పాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఏలియా ప్రవక్త ఏ ప్రకారంగా శక్తికి మించిన ప్రయాణం చేశారు, 40 పగలు 40 రాత్రులు హోరేబు దాకా ఎలా వచ్చారు, అదే ప్రకారంగా మనం నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు, సియోనులో కనబడటానికి ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మనం మన దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇక ప్రయాణం ఉండదు. ఇది లోతైన సత్యం. దేవుడు నిత్యత్వాన్ని ప్రారంభించబోతున్నారు. దేవుడు నిత్యత్వాన్ని ప్రారంభించిన తర్వాత మనం చేరవలసిన దేవుని నగరం నూతన యెరూషలేము, దేవుని పర్వతం, సేవకులకు సియోను సభా పర్వతం చేరుకున్న తర్వాత, అమరత్వం మొదలైన తర్వాత ఇక ప్రయాణాలు ఉండవు. ఏదైనా కానీ ఇప్పుడే మనం ప్రయాణం చేయాలి. అది శక్తి చాలదు, శక్తికి మించిన ప్రయాణం. అందుకనే ఏలియాకు పరలోకం నుండి రొట్టె పంపించి నీళ్లు పంపించిన దేవుడు మనకు వాక్యమని ఆహారం ఇస్తున్నారు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇస్తున్నారు, పరిశుద్ధాత్మ బలమునిస్తున్నారు, పునరుత్థాన శక్తిని ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రయాణం చేసి వెళ్ళి దేవునికి కనబడాలి. ప్రయాణం అప్పుడే ఆగిపోలేదండి, అయిపోలేదు. రోజు ప్రయాణం చేయండి. మూడో అనుభవం దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుందాం. మనం ప్రయాణం చేస్తూ చేస్తూ రూపాంతరం చెందాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చిందే పలు ఉద్దేశాలతో. దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మతో అభిషేకించిందే సియోను కొరకు, నూతన యెరూషలేము కొరకు. దాంతోపాటు తన ఉద్దేశాలు నెరవేర్చబడాలి. చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మనం మనస్సు మారితేనే రూపాంతరం పొందుతామని వ్రాయబడింది. ఇంకా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడతారంటే మనకు నూతన స్వభావం కలగాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారానో మనలను రక్షించెను. యేసు ప్రభుల వారు రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందారు. అదొక కొండ. ఆయన రూపాంతరం చెందుట కొరకు, తన ప్రార్థన చేయటం కొరకు, ఏలియా మోషేలతో మాట్లాడటం కొరకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వైక మర్మం, ది సీక్రెట్ ఆర్ ద మిస్టరీ ఆఫ్ ద మోస్ట్ హోలీ అండ్ అన్డివైడెడ్ ట్రినిటీ, ది ఫాదర్, ది సన్ అండ్ ద హోలీ స్పిరిట్. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ది మోస్ట్ హోలీ అండ్ అన్డివైడెడ్ ట్రినిటీ. త్రియేక దేవుని యొక్క మర్మం తెలియపరచడం కొరకై తనతో పాటు పేతురుని, యాకోబుని, ఆ తర్వాత యోహాన్ని వెంట పెట్టుకొని ఆయన ఒక కొండ ఎక్కారు. ప్రార్థన చేయడానికి ఆయన కొండ ఎక్కారని రాయబడింది. అక్కడ ఆయన రూపాంతరం చెందారు. ఎప్పుడంటే ప్రార్థన చేయుచుండగా ఆయన రూపాంతరం చెందను. ఆయన వస్త్రములు ఏ చాకలియు చలువ చేయజాలనంత తెల్లనివిగా మారెను. ఆయన ముఖరూపం ఆయన ప్రార్థన చేయుచుండగా మారెను. చేస్తున్నారా ప్రార్థన? మీ ఆంతర్య పురుషుని యొక్క ముఖరూపం మారిందా? బాహ్య పురుషుని చూచి కలవరపడుతున్నారా? ముడతలు పడిపోతున్నాయి ముఖం, వయస్సు పెద్దదైపోతుంది, తల వెంట్రుకలు నెరిసిపోతున్నాయి, ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నారా? ఏం భయపడొద్దు. ఒకవేళ వయస్సును బట్టి నీ శరీరంలో, నీ చర్మంలో మార్పు వస్తున్నా కానీ, నీవు కానీ దేవుని పరిశుద్ధాత్మతో నిండుగా అభిషేకింపబడి ఉంటే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. నీవు లోపల రూపాంతరం చెందుతున్నావు. ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా కూడా చాలామంది రూపాంతరం చెందుతారు. ఇక్కడ చిన్న ఉదాహరణ ఉంది. మోషే దైవజనులు 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు సినాయి పర్వతం మీద ప్రభు అయిన దేవునితో ఉన్న తర్వాత ఆయన ముఖ చర్మం ప్రకాశించింది. 40 డేస్కి ఈయన ఎక్కి వెళ్ళారు. ఈ కాలంలో ఆయన దిగి వచ్చారు. మోషే దైవజనులు ఎక్కి వెళ్ళారు. ఈ కాలంలో అక్కడ నుండి ఆయన దిగొచ్చారు. సినాయి కంటే శ్రేష్టమైన అనుభవం. 40 రోజులకే దైవజనులైన మోషే ముఖం ప్రకాశించింది. సినాయి పర్వతం మీద దేవుడైన యెహోవా, మోషే తప్ప ఇంకెవరు లేరు. మరి పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు రాయబడింది. పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ
దేవుడే ఆయన. దేవునిలో ఎంత అగ్ని ఉన్నదో పరిశుద్ధాత్మలో అంత అగ్ని ఉన్నది. దేవునిలో ఎంత మహిమ ఉందో పరిశుద్ధాత్మలో అంత మహిమ ఉంది. దేవునిలో ఎంత బలం ఉందో పరిశుద్ధాత్మలో అంత బలం ఉంది. ఆయన దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నారు. జలముల మీద అల్లాడిన పరిశుద్ధాత్మ 40 రోజులకే మోషే ముఖ చర్మం ప్రకాశిస్తే మనం అభిషేకింపబడిన నాటి నుండి ఈ రోజు వరకు మన లోపల ఎంత రూపాంతరం చెందుంటామో ఆలోచించండి. అధైర్యపడమాకని, చాలా మనం రూపాంతరం చెందున్నాం. ప్రైజ్ ద లార్డ్. కానీ సేవకునిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకునేది ఏమిటంటే, ఆ కట్టడం పరిపూర్ణం చేసే అవకాశం మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. టాఫీ మేస్త్రి అమెరికాలో శిక్షణ పొంది వచ్చాడు, లేకపోతే రష్యాలో జర్మనీలో 150 అంతస్తులు లేదా 100 అంతస్తులు కట్టి వచ్చాడు. మనం ఒక 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. ఆ టాఫీ మేస్త్రి గారు, ఒక ఇంజనీర్ గారు ఆయన చెప్పినట్టు కాకుండా ఇలా కట్టండి, అక్కడ ఇలా కట్టండి, అలా కట్టండి అని ఐడియా ఇచ్చామనంటే ఆ కట్టడం మన లెక్కల్లో ఉంటుంది, మన ఇష్టం ప్రకారంగా చెప్పటమే. ఏమంటే 2 బెడ్రూములు ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంతేగాని ఏమంటే ఈ నీటికి రాళ్ళు వాడొద్దండి, అంత సిమెంట్ పోయొద్దండి, ఈ ఐరన్ వాడొద్దు, ఇంత వాడొద్దండి అని చెప్తే ఎలా ఉంటుంది ఆయనకి? అదే ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో యేసుక్రీస్తు యొక్క రూపం, దేవునికి మహిమ కలుగును గాక. ఓ పద్మాస్ దీవులో యోహాను చూడలేని రూపం. ప్రైజ్ ద లార్డ్. మధ్యాకాశానికి ఆయన దిగిరాబోతున్నప్పుడు ఆయన యొక్క సారూప్యమైన పోలిక, హల్లెలూయా, అది మనలో ఆయన రూపాంతరం చెందించే కాలం ఇది. అన్ని భాషలే మాట్లాడుతున్నారా? ఎదగండి కొంచెం. అన్ని భాషలే మాట్లాడుతున్నారా? ఆర్ యూ థింకింగ్ దట్ యు ఆర్ స్పీకింగ్ టంగ్స్? చాలా సంతోషం. భాషలతో మాట్లాడేవారిని ఆటంకపరచొద్దని బైబిల్లో రాయబడింది. మాట్లాడండి, కానీ గమనించండి, మనం అన్య భాషలో మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ ఎప్పుడో పొందుకున్నాం. మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ పరలోకపు ఇంజనీర్. ఆయన ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు యొక్క రూపంలోకి రూపాంతరం చెందిస్తున్నారు. యేసయ్య రూపాంతరపు కొండ మీద లేదా కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందారు. మనము దినదినము రూపాంతరం చెందాలి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మన మనసు మారుస్తున్నప్పుడు. మన మనసు సరిగ్గా ఉండదండి, తిన్నగా ఉండదు మన మనసు. గుర్తుపెట్టుకోండి, తిన్నగా లేదు ఈ లోకం. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇది దుష్ట ప్రపంచమని గలతీలో రాయబడింది. ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మన మనసు తిన్నగా ఉండడానికి సాతాను కాబట్టి మన మనసు మారుతూ ఉండాలి. కఠినమైన మనస్సు, క్షమించలేని మనస్సు, ఎవరితో మాట్లాడని మనసు, ఉదాహరణకి సమాధాన పడని మనస్సు, లోకాన్ని వైపు ఆకర్షించబడే మనస్సు మారద్దు. మనస్సు మారి, వాట్ ఈస్ రిటన్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్, మనస్సు మారాలి. నీ మనసు స్థిరపడిన మీదట పేతురు నీ సహోదరులను స్థిరపరచుమన్నారు యేసు ప్రభులు వారు. స్తంభం లాంటి పేతురుని, మనసు స్థిరపరచబడినవాడు సహోదరుని స్థిరపరచాడు. మనసు స్థిమితంగా లేనివాడు సహోదరుల్ని, ముందు ఈయన స్థిమితంగా లేకపోతే సహోదరుల్ని ఎలా స్థిరపరచగలడు? మన మనసు స్థిరపరచబడాలి, మన మనసు మారాలి, మనలో వేరొక స్వభావం రావాలి. The spirit of the Lord will descend upon you and you will turn into another man అన్నారు సమూయేల్ ప్రవక్త సౌలుతో. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొచ్చును, నీకు క్రొత్త మనసు వచ్చినని వ్రాయబడింది. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, అవునా తమిళ భాషలో నువ్వు వేరొక మనుషుడు అవుతావు. అంటే నువ్వు రూపాంతరం చెందుతావు. రాజ్య పరిపాలన చేయాలి కనుక రూపాంతరం చెందాలి. మనం 1000 ఏళ్ళు పరిపాలన చేయాలి. దానికి ముందు మధ్యాకాశానికి వెళ్ళాలి. దానికి ముందు అన్ను దినము మన మనసు మారాలి. పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తారు, నొప్పింప చేయరు, ఒప్పింప చేస్తారు. నాయనా నువ్వు చేసేది బాగోలేదు, అమ్మా నువ్వు మాట్లాడే మాట బాగోలా. మొన్న ఒక సహోదరి మాట్లాడుతూ నాతో చెప్పారు. మొన్నే ఒక చిన్న సాక్ష్యం, ఎవరో సహోదరి పేరు చెప్పకుండా చెప్తున్నా. ఏమన్నారంటే, ఆమె అభిషేకంతో నింపబడుతూ ఉంటారు. ఏమన్నారంటే, నేను కోపంలో మరి మా ఇంటి వారిని బాధ పెట్టాను, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నీకెందుకు అంత కోపం, నువ్వేం మాట్లాడుతున్నావు మీ ఇంట్లో వాళ్ళతో, నువ్వు అలా మాట్లాడకూడదు కదా అంటే, అన్నయ్య దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సహోదరికి కలగని పశ్చాత్తాపం
తాను పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ ఆ సహోదరితో మాట్లాడుతూ ఉంటే ఎంత పశ్చాత్తాపం కలిగింది. అందుకని ఆయన నీతిని గురించి, తీర్పుని గురించి, లోకమును పాపమును గురించి లోకమును ఒప్పింపచేయను. ఎప్పుడైతే అభిషేకింపబడిన ఒక వ్యక్తి లోకంగా మారుతూ ఉంటాడో, మనసు మారిపోతూ ఉండదో, కఠినమైపోయి మాట్లాడకుండా, సమాధానం లేకుండా, క్షమించలేని పరిస్థితి, అప్పుడు యేసు యొక్క రూపం రాదు కదా. అందుకనే పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు, అమ్మా ఇది నువ్వు చేసేది సరికాదు, ఆ బాబు నువ్వు చేసేది సరికాదు, ఇదిగో నీ మనసు మారాలి. అప్పుడు రూపాంతరం చెందుతాం. అది ఒక్కరోజే, రెండో రోజు మరలా, మూడో రోజు, అలాగే ఆయన రాకడ వరకు మనం రూపాంతరం చెందాలి. ఎక్కడి నుంచి? నడినెత్తి నుండి ఎక్కడి వరకు? అరికాలు వరకు ప్రాణాత్మ శరీరాలు అలా రూపాంతరం చెందుతూ ఉండాలి. రెండోదిగా మధ్యాకాశానికి మన ప్రభు అయిన యేసు దిగి వచ్చినప్పుడు, ఇదిగో బూరం రోగును, నేను ఒక సీక్రెట్ లేదా ఒక మిస్టరీ, మీకు ఒక రహస్య మర్మం చెప్తున్నాను. మన ప్రభు మధ్యాకాశానికి దిగి వచ్చినప్పుడు బూరం రోగును మనము మార్పు నొందుతాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దినదినం రూపాంతరం, అప్పుడు పరిపూర్ణమైన రూపాంతరం, సంపూర్ణంగా మనం రూపాంతరం చెంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో వ్యక్తపడతాం. చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదవండి. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ముగిస్తున్నాం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ ప్రకారంగా పరిశుద్ధాత్మ అభిషేకం మనకు బలం ఇస్తారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుడు మనల్ని బలపరుచు. పరిశుద్ధాత్మ దిగొచ్చింది మనము శత్రువులు చెదిరిపోచుండగా ముందుకు సాగాలి, శత్రువులను నిర్మూలన చేయాలి. మూడో అనుభవం, పరిశుద్ధాత్మ అభిషేకంతో రాజ్యం జాగ్రత్తగా పరిపాలించాలి. నాలుగోదిగా ప్రయాణం చేయాలి. ఐదోదిగా రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందిన వారికే రాకడ. రూపాంతరం చెందావా? చెందుతున్నావా? జాగ్రత్తగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెడుతూ, ఎవరు మిమ్మల్ని చల్లార్చాలని ప్రయత్నం చేసినా, ఏది మిమ్మల్ని చల్లార్చాలని ఒకవేళ ప్రయత్నం చేసినా లోబడొద్దు. పరిశుద్ధాత్మతో నింప ఆత్మను ఆర్పకుడి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఆయన దేవుడు, ఆయనని ఎవరు ఆర్పగలరు? కానీ మనం ఒకవేళ లోబడకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడటం ఆగిపోతారు, మనలో అభిషేకం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ మనస్సులోని నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవునితో పరిశుద్ధాత్మతో ఐక్యమై జీవించే కాలం. తండ్రిగా కుమారునిగా పరలోకంలో దేవుడు ఉన్నారు, పరిశుద్ధాత్మగా ఈ లోకంలో ఉన్నారు, నీలో ఉన్నారు, నాలో ఉన్నారు. పరిశుద్ధాత్మ బలం ఇస్తారు. ఆ బలంతో మన శత్రువులు చెదిరిపోతారు. దేవుని శత్రువులు మన శత్రువులు. ఆ బలంతో మనం సంసోనం కంటే బలవంతులమై శత్రువులను నిర్మూలన చేస్తాం. ఆ బలంతో మనం జాగ్రత్తగా మనకి ఇవ్వబడిన రాజ్యం సరిహద్దుని పరిపాలిస్తాం. ఆ బలంతో మనం నానాటికి ప్రయాణం చేస్తాం. అదే బలంతో దినదినమును రాకల రూపాంతరం చెందుతాం. మరణాత ఇదిగో ప్రభు వచ్చిచున్నారు. ఆయన రహస్య రాకడ కొరకు ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు మనందరినీ కూడా సిద్ధపరిచి యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. ఆమేన్. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగండ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభు రాజువి. అయ్యా నా తండ్రి ప్రభు, దైవత్వములో నా తిరుత్వము నా తండ్రి ప్రభు, అయ్యా నా తండ్రి మీరు ప్రత్యక్షపరిచారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, మేమందరము నా తండ్రి కృపావరాలతో అలంకరింపబడాలి తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా సమయలి ప్రవక్త నా తండ్రి ప్రభు, అయ్యా నా తండ్రి యాజకుడిగా, ప్రవక్తగా, నా తండ్రి న్యాయాధిపతిగా నా తండ్రి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. మేమందరము కూడా నా తండ్రి ప్రభురాజువి, మీ కృపలో నా తండ్రి ప్రభురాజువి. అయ్యా నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి, మీ యాజకత్వములో ఉన్నాం తండ్రి, మీకు స్తోత్రాలు రాజా.
రాజా. అయా సౌలు నా తండ్రి ప్రభురాజువి అభిషేకించిన నాట నుంచి నా తండ్రి 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. 38 సంవత్సరాలు నా తండ్రి తనకి ఇష్టమైన పరిపాలన చేశాడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సౌలు వలె నా తండ్రి మేమెవరము ఉండకుండా తండ్రి మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభురాజువి మీరు కాపాడమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ వలె నా తండ్రి ప్రభురాజవి మారుటకు నా తండ్రి మీరు కృపా ద్వారాలు తెరిచి నా తండ్రి మీరే మహిమ పొందమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు నా తండ్రి ప్రభురాజువి అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. రాజుగా అభిషేకింపబడ్డాడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నాట్యం ఆడుచు నా తండ్రి పాటలు పాడాడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. దావీదు వలె నా తండ్రి ప్రభు అయ్యా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభురాజువి అయ్యా ఒక్కొక్కరు నా తండ్రి అభిషేకించబడుకుని వచ్చిన తండ్రి. పరిమళ తైలము ఆనంద తైలము అభిషేక తైలము నా తండ్రి ప్రభు అయ్యా పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మా హృదయములో కుమ్మరించబడుకుని వచ్చిన తండ్రి. కుమ్మరించిన తండ్రి ప్రభు అన్య భాషలతో నా తండ్రి ప్రార్థన చేయటం ద్వారా నా తండ్రి ప్రభురాజువి అయ్యా మా కట్టులన్నీ విడిపోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభు మండగలిన గొప్ప ధన్యత భాగ్యము అయ్యా ప్రతి ఒక్కరు దయచమడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నా తండ్రి ప్రభు అయ్యా మాకు అయ్యా మా హృదయాల్లో కుమ్మరింపబడ్డారు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు అయ్యా బలమిచ్చిన తండ్రి ప్రభు అయ్యా సియోను వరకు నా తండ్రి ప్రభు సియోను చేరు వరకు నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి అయ్యా బలం మీద బలము ధరింపచబడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా భయంకరుడన మా దేవుని అయ్యా జ్ఞాపకం చేసుకునొచ్చు నా తండ్రి ప్రభురాజువి మేము వెళ్ళాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. దీని దినము నా తండ్రి మా ప్రయాణము నా తండ్రి చేయొచ్చు నా తండ్రి రూపాంతరము చెందాలి తండ్రి. అయ్యా సియోనుకు నూతన యెరూషలేముకు వెళ్ళాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి మా ప్రాణాత్మ శరీరాలను నా తండ్రి ప్రభు దీని దినము రూపాంతరము చెందుతూ నా తండ్రి కడబూర మురుగగానే నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి మార్పు చెంది నా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన నా తండ్రి మధ్యాకాశములో మిమ్మల్ని కలుసుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేసి అడుక్కుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ వాక్యం వినిస్తున్న ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభు మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని అడుక్కుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని అడుక్కుని వచ్చిన తండ్రి. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడు తండ్రి అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్ ఆమీన్ ఆమీన్. తలలోంచుద్దాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.